ఉంటుందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ అంటే లైక్ ఈ లోయలు ఇలా తిరుగుతుంటే కూడా ఉయ్యాలుగుతున్నట్టు అనిపించింది. లైక్ ఈ ట్రీస్ ఆ వే అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే లోపల హనుమాన్ దగ్గరికి అయితే మేము వీడియో తీయలేదు, బికాజ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు కొండగట్టు అనమాట. చూడండి చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొండగట్టు దగ్గర ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ కొండగట్టు దేవుడు అంటే ఆంజనేయ స్వామి అంటే ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారంట. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంకు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. అంటే 2 ముఖాలు ఉంటాయి అన్నమాట, ఒకటి నరసింహస్వామి, ఒకటి ఆంజనేయ స్వామి. సో ద్విముఖాలతో ఇక్కడ దర్శనమిస్తారు ఆంజనేయ స్వామి. సో ఇక్కడ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇలా మనం ఇప్పుడు పైకైతే వెళ్ళాలి. ఎక్కడ చూసినా కోతులే, అసలు నిజం చెప్తున్నా కదా, ఫస్ట్ భయం అవుతుంది. బికాజ్ ఎవరి దగ్గర ఏ కవర్ దొరికినా వాళ్ళ మీదకి ఎగబడుతున్నాయి అనమాట. సో ఫైనల్గా మనం వెళ్ళాల్సిన రూట్ అయితే రైట్ సైడ్. సో వీ హ్యావ్ టు వాక్, కానీ కొంచెం ధైర్యం అయితే ఉండాలి, ఎందుకంటే కోతులు ఉన్నాయి కాబట్టి. నాకైతే చాలా భయం కోతులు అంటే. అండ్ ఇంకేంటంటే లోపలికి వెళ్తున్నప్పుడు మేము